వీక్షకులందరికీ నమస్కారం. అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. చాలామందికి క్యూరియాసిటీ ఉంటుంది, వచ్చే సంవత్సరం గ్రహగతుల్లో ఏమైనా మార్పులు ఉన్నాయా? అసలు నిజానికి క్యూరియాసిటీ ఉన్నా లేకపోయినా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే గ్రహగతులు ఎలా ఉన్నాయి. ఈ దీర్ఘ సంచార గ్రహాలను బట్టి చూసేటువంటి ఈ సంవత్సర ఫలితాల్లో ఈ 2025వ సంవత్సరం జనవరి 1వ తారీఖు నుండి డిసెంబర్ 31 వరకు ఏ గ్రహాల తాలూకు అనుకూలత, ఏ గ్రహాల తాలూకు ప్రతికూలత మన మీద ఉంది అని తెలుసుకోవడం ద్వారా ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ఆలోచన వస్తుంది. పలానా గ్రహం మనకు అనుకూలంగా ఉంది, పలానాది ప్రతికూలంగా ఉంది అని ఒక ఇయర్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఉదాహరణకి గురువు అనుకూలంగా ఉన్నట్టయితే ఆ సంవత్సరంలో నూతన వస్తువులు, వాహనాదులు, ఉద్యోగంలో ఎదుగుదల, లేదా ఏదైనా ఇల్లు కట్టుకోవడము, సంతానం కలగడం, వివాహాది శుభకార్యక్రమాలు జరగడం, ఇటువంటి వాటి మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తారు. శనేశ్వరుడు అనుకూలంగా ఉంటే ఆర్థిక స్థితిగతులు మెరుగుపడుతూ ఉండడం, రాజకీయ లబ్ధి ఉండడం, జనాకర్షణ కలగడం, వ్యాపారాభివృద్ధి కలగడం, విదేశీయానం కలగడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. రాహుకేతువుల అనుకూలత వల్ల కూడా చాలా రకాలైనటువంటి సమస్యలు, అటు మాతృ వర్గం నుండి ఏదైనా ఆస్తిపాస్తులు రావాల్సి వచ్చినా, పితృ భ్రాతృ శాపాదులు ఉన్నా, లేదా మరి ఏ ఇతరత్ర వంశపారంపర్య ఆస్తుల నుండి ఏదైనా తగాదాలు ఉన్నా అటువంటి వాటి నుండి బయటపడడానికి, శత్రు రోగ రుణ బాధల నుండి బయటపడడానికి, అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి కూడా ఈ గ్రహ సంపత్తి చాలా ముఖ్యంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ 3 కీలకమైన గ్రహాలు ఏ విధంగా యోగిస్తున్నాయి, ఈ సంవత్సరం ఒక విశేషమైనటువంటిది ఏంటి అంటే దాదాపుగా 3 దీర్ఘ సంచార గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయి. ఎప్పుడు ప్రతి సంవత్సరం ఏమవుతుంది అంటే గురువు కానీ రాహువు కానీ, ప్రతి సంవత్సరం గురుడు మారతారు, గురుడితో పాటు అప్పుడప్పుడు శని మారుతారు, లేదా గురుడితో పాటు అప్పుడప్పుడు రాహువు మారుతారు. ఈ సంవత్సరం ఏమవుతుంది అంటే 3 గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయి. అంటే గురువు మే నెల 15వ తారీఖు దగ్గర నుండి మిథున రాశిలోకి ఆయన సంచారం చేస్తారు. శనేశ్వరుడు ఈ సంవత్సరం మార్చి 30వ తారీఖున కుంభరాశిని వదిలిపెట్టి మీనరాశికి వెళ్తారు. అలాగే రాహువు మే 21వ తారీఖున మీనరాశిని వదిలిపెట్టి కుంభంలోకి వెళతారు. రాహుకేతువులు వక్రంలో ప్రయాణం చేస్తారు కాబట్టి వెనక్కి వెళతారు. సో ఒకే నెలలో 2 పెద్ద గ్రహాల మార్పు. అదేంటి? మే నెలలో గురు రాహువుల యొక్క మార్పు. దానికి మునుపే ఈ మార్చి 30వ తారీఖున శని మార్పు. కాబట్టి ఇది చాలా కీలకమైనటువంటి సంవత్సరం. చాలా గ్రహగతుల్లో మార్పులు, 3 గ్రహాల్లోనూ దీర్ఘ సంచార గ్రహాలు అంటే రాహుకేతువులు అంటే 2 కింద లెక్కేసుకుంటే 4 గ్రహాలు. ఈ క్రియాశీలకమైనటువంటి మార్పుల్లో లాభపడేటువంటి రాశుల్లో మీ రాశి ఉందా లేదా అనేటువంటిది మనం తెలుసుకుందాం. 2025వ సంవత్సరంలో మిథున రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మనం ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ మిథున రాశి వారికి గత సంవత్సరం గురుడు అర్ధశుభుడు. ఈ సంవత్సరం మే దగ్గర నుండి జన్మగురుడుగా ఆయన సంచారం చేయబోతూ ఉన్నారు. అలాగే మొన్నటి వరకు భాగ్య శనేశ్వరుడు, ఇప్పుడు దశమ కేంద్రమందు శనేశ్వరుడుగా ఆయన సంచారం చేయబోతూ ఉన్నారు. ఇప్పుడు ఈ రాశి వారికి భాగ్యరాహు యొక్క సంచారం ప్రారంభమైంది. అంటే ఇలా చూసుకున్నప్పుడు దీర్ఘ సంచార గ్రహాలైనటువంటి గురుడు కానీ, రాహువు కానీ, శని కానీ అంత అనుకూలమైనటువంటి స్థానాల్లో లేరు. అలానే ఇదేమైనా ప్రతిబంధకమైనటువంటి దోషభూయిష్టమైనటువంటి స్థానాల్లో ఉన్నారా అంటే కాదు. ఇవి యోగించినటువంటి స్థానాలు. మరి గోచారంలో బలం లేనప్పుడు జాతకరీత్యా బలం ఉన్నట్టయితే, అంటే ఎవరికైనా జాతకాల్లో మిథున రాశిలో పుట్టినటువంటి, అంటే మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3 పాదాల్లో పుట్టినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి జాతకాల్లో గనక దశాంతర్దశలు గనక బాగుంటే అప్పుడు ఈ గ్రహస్థితి కొంత తక్కువ ఫలితాన్ని ఇస్తూ ఉన్నా కొద్దిగా జీవితం ముందుకెళ్తుంది. జాతకంలో దశాంతర్దశల్లో అంత బలం లేనప్పుడు మాత్రమే, కొంత గోచారంపై ఆధారపడుతూ ఉన్నప్పుడు మాత్రం కొంత తక్కువ స్థాయిలో ఫలితాలు వస్తాయి. అంటే ఏంటండి? రాజగోపో యశోహాని ఉద్యోగస్య విరోధకం అన్నాడు. వ్యాకులం శోక సంతాప పాపముద్యోగ విఘ్నకం కృష్యాది సర్వ విఘ్నం చ అన్నారు. అలాగే భాగ్యస్థానం ముందు రాహు ఉన్నప్పుడు ఫలితం. ఇవన్నీ ఏంటంటే ప్రతిబంధక దోషాలు అంటారు. జన్మగురుడు రాజగోపో యశోహాని అంటే వచ్చేటువంటి ఆలోచనలపై ప్రభావాన్ని చూపెడతాడు ఆయన.
గురుడు జన్మ రాశిలో ఉన్నప్పుడు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. మనం చెప్పుకునే ఫలితాలన్నీ చంద్రలగ్నం ప్రకారమే, అంటే రాశి ప్రకారమే ఉన్నాయి. లగ్నం వేరు, రాశి వేరు. ఈ గోచార ఫలితాలన్నీ రాశి ప్రకారమే ఉంటాయి. సరే, ఇలా రాశి ప్రకారం ఉన్నప్పుడు, రాశిలో గురుడు ఉన్నప్పుడు పై అధికారులతో సమస్యలు తీసుకురావడం, లేదా ఎవరితోనూ పొసగకపోతూ ఉండడం, ఇండివిజువాలిటీగా మనకి అంత తగినటువంటి ఆత్మవిశ్వాసము, ఆత్మస్థైర్యం ఇవేమీ లేకపోవడము, ఇతరులపై ఆధారపడవలసినటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా కొంత చికాకును కలిగిస్తాయి. దీనివల్ల ఏంటి, ఎవరితో సపోర్ట్ కోసం వెళ్తాం, వాళ్ళు సరిగా మాట్లాడకపోయినా పలకరించకపోయినా కొంత ఇబ్బంది పడుతూ బాధపడాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగస్య విరోధకం అన్నారు. అటు వ్యాకులం శోక సంతాప పాపం ఉద్యోగ విఘ్నకం అని చెప్పి శనికి శ్లోకం చెప్పారు. ఇక్కడ ఉద్యోగస్య విరోధకం అని గురుడికి శ్లోకం చెప్పారు. అంటే ఇక్కడ మిథున రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం దేని మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది అంటే ఉద్యోగ వ్యాపారాదులపై ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి కొత్తగా ఎవరైనా మిథున రాశి వారు వ్యాపారం పెట్టాలి, మీ పేరు మీద పెట్టుకోకూడదు. అలాగే ఈ సంవత్సరం ఉద్యోగంలో కొన్ని చికాకులు కనబడుతూ ఉన్నాయి కాబట్టి చేసేటువంటి ఉద్యోగంలో కొద్దిగా కాన్సన్ట్రేషన్ ఎక్కువగా పెట్టి ఎక్కువ కష్టపడి ముందుకు వెళుతూ ఉండాలి. ఇక్కడ అదృష్టం అనేటువంటిది గ్రహస్థితి వల్ల మనకి తక్కువగా ఉంది అని తెలుస్తోంది కాబట్టి అదృష్టాన్ని నమ్ముకోకుండా హార్డ్ వర్క్ నమ్ముకుని ముందుకెళ్ళాలి. అంతేగాక భాగ్యరాహువు కూడా అటు ధనాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తారు. ప్రత్యేకించి మూలధనం పాడు చేసేటువంటి గ్రహం రాహువు. ఏదైతే మీరు దాచిపెట్టుకున్నటువంటి డబ్బు ఉన్నదో దాన్ని బయటకు రప్పించి ఖర్చు చేయిస్తాడు రాహు. కాబట్టి ఈ డబ్బు ఖర్చు పెట్టేటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకటి. రెండవది, ఈ ఉద్యోగపరమైనటువంటి సమస్యలకు అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఉద్యోగ మార్పులు కానీ లేదా ఖచ్చితంగా మనం వేరే చోటుకి మారాలి, వేరే ప్రాంతానికి వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా కొంత 1-2 సార్లు ఆలోచన చేయాలి. ఇక మూడవది ఆరోగ్యపరమైనటువంటి విషయాలు. ఇక్కడ ప్రత్యేకించి హెల్త్ సమస్యలు ఏమీ చెప్పబడలేదు, కానీ వ్యాకులం శోక సంతాప అన్నారు. అంటే మానసికమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అలాగే బృహస్పతి కనుక ఎప్పుడైతే జన్మరాశి సంచారం చేస్తూ ఉన్నప్పుడు కొంత బరువు పెరిగేటటువంటి లక్షణాలు ఉంటాయి. అంటే శరీరం వెయిట్ గెయిన్ అవుతూ ఉండడం, లేదా మనకు ఉండేటువంటి వర్చస్సు తగ్గుతూ ఉండడము, కొంత డార్క్ స్పాట్స్ ఎక్కువగా పెరుగుతూ ఉండడము ఇత్యాది విషయాలు ఈ మిథున రాశి వారిలో ఎక్కువ కనబడుతూ ఉంటాయి ఈ సంవత్సరం. సో ఆ రకమైనటువంటి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. అంతేగాక వంశపారంపర్యంగా ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవి కొంత ఇబ్బంది పెడతాయి. లేదా 99% మానసికమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఖర్చు పెట్టవలసి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకటి. హెల్త్ పరంగా మానసికంగా ఎప్పుడు కూడా ఉత్సాహంగా ఉండాలి. 2. ఇక ఉన్నతాధికారులతో కానీ మిత్రులతో కానీ సన్నిహితులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ మెలిగేటప్పుడు చాలా జాగ్రత్తగా మెలుగుతూ ఉండడం ముఖ్యమైనటువంటి విషయం. ఇక ఈ సంవత్సరంలో చదువరులకి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళకి, వీళ్ళందరికీ లాంగ్ టర్మ్ తీసుకునేటువంటి వాళ్ళకి, వీరందరికీ కూడా గ్రహస్థితి మిశ్రమంగా ఉన్నది. జాతకంలో దశాంతర దశలు ముఖ్యం కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకుని ముందుకెళ్ళాలి. ఈ సంవత్సరం మొత్తం కొంత ఈ గ్రహస్థితి నుండి బయటపడడానికి, బాగుండడానికి ఏం చేయాలండి అంటే దక్షిణామూర్తి యొక్క ఆరాధన కానీ దత్తాత్రేయుని యొక్క ఆరాధన కానీ చెయ్యాలి. సిద్ధమంగళ స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకుంటూ ఉండడం, లేదా ఆదిత్య హృదయాన్ని ప్రతిరోజు చదువుకుంటూ ఉండడం, దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకుంటూ ఉండడం మంచిది. ప్రత్యేకించి గురువారం వచ్చింది అంటే శివాలయానికి వెళ్ళి దీపారాధన చేసి నంది దగ్గర దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవగలిగితే ఈ సంవత్సరం మొత్తం మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. స్వస్తి.